స్వర్గములో మందాకిని, భూలోకములో భాగీరథి, పాతాళంలో 2 పేర్లు ఉన్నాయి, భోగవతి లేక వైతరణి. ఇన్ని నామములతో పిలుస్తారు. స్వర్గమర్త్య పాతాళ లోకములలో ప్రవహించింది కనుకే గంగని త్రిపథగా అన్నారు. త్రి అంటే 3, పథ అంటే మార్గము, త్రిపథ అంటే 3 మార్గములు, గా అంటే వెళ్ళునది. త్రిపథగా 3 మార్గముల గుండా వెళ్ళినది. ఏమిటి? స్వర్గంలో బయలుదేరింది, భూమికి వచ్చింది, మళ్ళీ భూమి నుంచి పాతాళానికి వెళ్ళింది. ఇలా 3 లోకములు గుండా ప్రవహించిన ఏకైక నది గంగా నది గనకే అది త్రిపథగా. భాగీరథి, జాహ్నవి, మందాకిని, త్రిపథగా, వైతరణి, భోగవతి ఇలా అనేక నామములతో అది ప్రసిద్ధికెక్కింది. ఏ నామంతో ఎవరు పిలిచినా గంగ గంగే. విష్ణు పాదోద్భవ, శంకర మౌళి విహారిణి గంగామాత. ఆ గంగని తలుచుకున్నా, గంగ భూలోకానికి వచ్చి పాతాళానికి వెళ్ళిన ఈ కథని శ్రద్ధతో విన్నా, గంగా గంగా అని పదే పదే నాలుక మీద పెట్టుకుని ఆ శబ్దాన్ని ఉచ్చరించిన వాడు పరమ కలుషముల నుంచి బయటకొచ్చేస్తాడు. కాశీఖండంలో పురాణాలలో గంగ మహిమని ఎంత వర్ణించారండి. గంగా గంగేతియో బ్రూయాత్ యోజనానాం శతైరపి ముచ్యతే సర్వపాపేభ్యో విష్ణులోకం సగచ్చతి. గంగా 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 అని రోజు అనుకో. నువ్వు ఎన్ని వందల మైళ్ళ దూరంలో ఉన్నప్పటికీ గంగా నది నుండి గంగా గంగా అనుకుంటే అన్ని పాపముల నుండి విముక్తి పొంది విష్ణులోకమునకు వెడతావు.